హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన విషయాలు అయితే చెప్పడం చూస్తున్నాం. ఇటు అవినాష్ రెడ్డి గారు పాస్పోర్ట్ వీసాలు రెడీ చేసుకొని వేరే దేశాలు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా అదే పరిస్థితి అన్నట్టుగా కూడా ఆమె మాట్లాడడం చూస్తున్నాం. ఆ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి మేడం. అసలు షర్మిల గారు ప్రెస్ మీట్ గురించి మీ మాటల్లో మేడం. ఇప్పుడు నిన్న షర్మిల గారు ఏమన్నారంటే అండి, అవినాష్ రెడ్డి ఎలాగా ఓడిపోతాడు, సో తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోతాడు, అందుకే పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నాడు అని ఒక వ్యాఖ్య చేశాడు. చేసి భారతీ రెడ్డి 2 గొడ్డళ్ళు రెడీగా పెట్టింది. అది ఎవరి కోసమో మీకు అర్థమై ఉంటుంది అని. అంటే ఆవిడ ఉద్దేశ ప్రకారం ఒకటి షర్మిలకి, ఒకటి సునీతకి అని మనం ఇంప్లై చేసుకోవచ్చు. ఓకే. అయితే కానీ ఈవిడ రాజశేఖర రెడ్డి కూతురు, అందుకని అంత తొందరగా అలాంటి వాటికి ఆవిడేమి బలవరు. ఓకే. బికాజ్ ఆవిడ అన్నీ తెలుసుకుని తప్పదని ఆవిడ రాజకీయ రణరంగంలోకి దూకాక ఈ గొడ్డళ్ళు ఆవిడనేమి చేయలేవు. మనం ఆ రకంగా తీసుకోవచ్చు. అయితే ఇది ఎవరికి వెళ్తాయి? విమలమ్మ, విజయమ్మ, ఇంకెవరున్నారు? అది మనకి డౌట్. ఈలోగా ఇది అయ్యేసరికి మధ్యాహ్నం నుంచి ఇంకో వార్త వచ్చేసింది, ఓపెన్గానే వచ్చింది. సిబిఐకి అప్లై చేసుకున్నారు జగను లండన్ వెళ్ళటానికి అని. మీకు గుర్తుండంటే గతంలో నేను చాలా ఛానల్స్కి చెప్పాను ఈ మాట. జగన్ ఆల్రెడీ ఇంతకుముందు లండన్లో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు ఆయన. ఎప్పుడు ఇంతకుముందు లండన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన సిబిఐకి ఇన్ఫార్మ్ చేయకుండా ఒక ప్లేస్లో ఆగిపోయాడు ఒక రాత్రి. సో డబ్బు ఎక్కడ దాచాడు? స్విట్జర్లాండ్లో దాచాడు. ఎందుకంటే ఆయన వెళ్ళే ప్లేసెస్ ఏంటంటే ఇప్పుడు లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఈ 3 ప్లేసెస్కి వెళ్తానని పెట్టాడు ఆయన. అంటే మొన్ననేమైందంటేనండి, ఆయనకి ఒక వారం 10 రోజుల క్రితం వరకు కూడా గెలుస్తాను అని ఒక ధీమాలో ఉన్నాడు ఆయన. రాజ్నాథ్ సింగ్ వచ్చి ఎప్పుడైతే ఈ అవినీతి చిట్టా విప్పి కూటమికి మద్దతు తెలిపారో ఆ రోజు నుంచి అతనికి భయం పట్టుకుంది. 4 రోజుల క్రితం అమిత్ షా చాలా క్లియర్గా చెప్పాడు. ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది మనకి, ఇంటెలిజెంట్ సర్వే వచ్చింది. అమిత్ షా కూడా సర్వేని తీసుకుని 145/23 చెప్పటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాము, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, అతను జైలుకి పంపిస్తాము, మేము ఇంక మీద సహించము ఇది అని చెప్పారు. వీటన్నిటికి తోడు ఇంకా పెద్ద విషయం ఏంటంటే మోదీ గారు ఓపెన్గా మాట్లాడటం. ఎందుకంటే బీజేపీ కూడా ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఒక ఐడియాకి వచ్చింది. మొన్నటి వరకు వాళ్ళు లేరు ఆ ఐడియాలో. వాళ్ళు ఇంకా కొంచెం డొలాయమానంగా ఉంది వాళ్ళ పరిస్థితి. బికాజ్ దే కెనాట్ ట్రస్ట్ ఫుల్లీ కూటమిని. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని వదులుకోలేక ఇబ్బంది పడ్డారు వాళ్ళు చెప్పాలంటే. 5 years అతనితో ప్రయాణం చేశారు కాబట్టి. కానీ మనకి ఇక్కడ ఒక సందేహం ఏమొస్తుందంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషితోటి వాళ్ళు ఉండి ఆ నిజాలు తెలుసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు, కుతంత్రాలు, అవినీతి వాళ్ళకి తెలియలేదా అనే సందేహం ప్రజల్లో ఇప్పటికే ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి. వీళ్ళు దీన్ని ఒక అవగాహనకు వచ్చి ఓపెన్గా మోదీ గారు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, అంత డ్రగ్స్, గంజాయి, చాలా అక్రమాలు చేశాడు, ఆంధ్రప్రదేశ్ని లూటీ చేశాడు, ఈ పదాలన్నీ ఆయన మాట్లాడారు. అంటే ఒక దేశ ప్రధాని మాట్లాడేసరికి దానికి విలువ మరింత పెరుగుతుంది. అంటే అది మంచి విషయమైనా చెడు విషయమైనా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి అది ఒక ఊహించని శరాఘాతం అనమాట ఆయన. సో దాంతో నిన్న యాక్చువల్గా ఆయన ఉండే మొత్తం అన్నీ ఆపేసుకుని ఆయన పనులన్నీ ఆయన సాక్షి మీడియా కూడా ఏం చెప్పాడంటే, మీ యాడ్స్ అవంతా పక్కన పెట్టండి, మీకు ఒక పెద్ద విషయం వస్తుంది, పెద్ద సంచలనం రాబోతోంది, మీరు కథనాలకు సిద్ధం కండి. అంటే దీన్ని మనం ఎక్కడికి అప్లై చేసుకోవాలంటే ఆ రోజు ఆయన చెప్పాడు, దేవుడు నా చేత ఒక పెద్ద స్క్రిప్ట్ రాయిస్తా అన్నాడు అని. ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటి అనేది ఇక్కడ మనకి గొడ్డళ్ళ పెద్ద స్క్రిప్ట్ ఏంటి, ఎవరిని వేస్తాడు? భారతీ రెడ్డిని వేస్తాడా, లేకపోతే తను ఏదైనా చేసుకుంటాడా? అంటే ఇవి జనాలకు వస్తున్న సందేహాలు. అంటే ఇప్పుడు మనిషి ఓడిపోతానన్నప్పుడు, లేదంటే అంటే ఇంక ఏమి వేరే మార్గాలు లేనప్పుడు అతని మానసిక పరిస్థితి రకరకాలుగా తయారవుతుంది. ఆల్రెడీ అతనికి సైకో అని ఒక పేరుంది జగన్మోహన్ రెడ్డికి. సో అతను ఏవైనా చేయొచ్చు ఆ కోపంలో. ఇప్పుడు అతనికి ఏంటంటే ముందు భయం ఏంటి? ఫస్ట్ అక్కడ అవినాష్ రెడ్డికి చూసుకుంటే సిబిఐ కేసు ఉంది. అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి రక్తం తుడుస్తూ ఉంటే అమాయకంగా చూస్తూ నిల్చున్నాడు అనే ఒక స్టేట్మెంటు వాళ్ళ మనుషులే ఇచ్చారు. ఇటు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి 43 కోట్లు, 43,000 కోట్లు, 45,000 కోట్లు ఇతని మీద ఈడీ ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి, సిబిఐ లుకౌట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇతని మీద. 5 సంవత్సరాలు అతను దాన్ని దాటుకుని వచ్చాడు. ఒక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వీళ్ళు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. జైల్లో పెట్టడం దగ్గర నుంచి జైల్లో పెట్టారు సరే, అక్కడ ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక 70 ఏళ్ల మనిషికి, 75 ఏళ్ల మనిషికి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు ఎంత అన్యాయంగా ఆయన అంతం చేయాలని చూడటం,
ఇవన్నీ కూడా ఆయన మర్చిపోరు. దానికి అంటే ఆయన అలాగని రివెంజ్ ఏ రకంగా తీసుకుంటారంటే వీళ్ళలా క్రూరంగా ఏమి తీసుకోడు ఆయన. కానీ వీళ్ళ ఆర్థిక మూల ఎప్పుడైనా కూడా ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టాలి లేదా ఒక మనిషిని లేవకుండా చేయాలంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలండి. ఇంకేది అవసరం లేదు. మనిషిని మనం శారీరకంగా ఏమీ చేయక్కర్లా. ఆర్థిక మూలాలు దెబ్బతింటే మనిషి సైకలాజికల్గా దెబ్బతింటాడు. ఆటోమేటిక్గా అతనికి నవనాళ్ళు కుంగిపోతాయి. సో ఆ రకంగా ఆయన చేస్తే చేయొచ్చు, కానీ శారీరకంగా కానీ వాళ్ళ మీద దెబ్బతీయటం కానీ ఇట్లా గొడ్డల వేట్లు కానీ ఇవేవి చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ ఆయనకి ఇప్పుడు భయం ఏంటంటే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఒక రాజకుమారుడిలాగా 5 ఏళ్ళు హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, అక్కడ రిషికొండలో 450 కోట్లతోటి ఆఫీస్ భవనాలు కట్టుకున్నాడు, బెంగళూరులో ఆయనకు ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అసలు ఒక సాధారణ మనిషికి ఇంత ఆస్తి ఎట్లా వస్తుంది? అది కూడా వ్యాపారాలు చేయకుండా డొల్ల కంపెనీలు పెట్టి ఒక కనీసం ఆయనకి ఏ రకంగానూ లేదు. అటువంటి రాజకీయ నాయకుడికి ఇప్పుడు భవితవ్యం ప్రశ్నార్థకమే. సో వాటి వల్ల అతను నిన్న సిబిఐకి అప్లై చేసుకోవడం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని, సిబిఐ ఏమో కోర్టుకు అప్లై చేసుకోవడం, కోర్టు వాళ్ళేమో సిబిఐని మీరు కూడా కౌంటర్ వేసుకోండి అని ఇవాళ వరకు టైం అడిగారు. సో ఈయన ఏంటంటే వెళ్ళిపోయి అక్కడ మరి ఏ రకంగా ఉంటాడు. ఇప్పుడు నిత్యానంద కూడా ఈయన ముందు పనికిరాడండి. అందరూ నిత్యానంద అంటున్నారు కానీ పాప నిత్యానంద్ ఇలాంటి పనులు ఏమీ చేయలా. ఆయన ఒక స్వామీజీ అయ్యాడు, స్వామీజీగా సంపాదించుకున్నాడు. సరే ఇక్కడ ఆయనకి ఇబ్బందులు ఉంటే ఆయన వెళ్ళిపోయి ఒక ఐలాండ్ కొనుక్కుని అక్కడ దీవిని ఆయన ఏలుతున్నాడు. అందుకు ఆయనకి ప్రజలు కూడా సహకరించారు, అది ఆయన ఇష్టం. ఇలాంటి ఆర్థిక నేరాలు ఆయన చేయలేదు. కాబట్టి ఈయన ఒకవేళ వెళ్ళిపోయి ఐలాండ్లో ఆయన ఏమైనా కొత్తగా మళ్ళీ ఒక రాజ్యం స్థాపించుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అనేది, మరి ఈయనకి సజ్జల వీళ్ళందరూ కూడా వెళ్తారా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, సందేహం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇంకో ఉండను అనేది అర్థమైంది. ఆయన పదవి లేకుండా ఉండలేడు. ఇప్పుడు ఒక వెరీ అంటారంటే ఒక పిచ్చి పట్టి ఉన్నాడు ఆయన. సో ఈ పిచ్చిలో ఏం చేస్తాడు, ఉంటాడా లేదు, ఇప్పుడు అసలు కోర్టు అనుమతిస్తుందా? నిజంగా చెప్పాలంటే కోర్టు అనుమతి ఇవ్వకూడదు. సిబిఐ కానీ ఎవరు కానీ దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లాడిలాగా ఆయన అధికారులను మార్చేశారు, డిఐజీని మార్చేశారు. ఒక చిన్నపిల్లాడు ఒక తల్లి దగ్గర మారం చేసి చెప్తూ ఉంటాడు చూడండి, అట్లా చెప్తున్నాడు ఆయన. నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇంకా పిచ్చాడిలాగా 76,000 కోట్లు నేను ఖర్చు పెడుతున్నాను, ఇంతకంటే ఎవరు చేయగలరు, చంద్రబాబు నాయుడు 1,56,000 కోట్లు అంటాడు, ఇది సాధ్యం కాదు. సాధ్యం కాదా సాధ్యమవుతుందా అనేది ఆయనకి తెలుసు. నువ్వెవడు మాట్లాడటానికి? ఓకే నువ్వేం చేయగలవో నువ్వు చెప్పేసావు ఓపెన్గా, నా వల్ల కాదు అని నువ్వు ప్రజలకు చెప్పావు. సో వాళ్ళు చేస్తామంటున్నారు, లెట్ దెమ్ డూ దాట్. నువ్వు ఎలా ఉందంటే ఇప్పుడు మీకు ఒక చందమామ కథ ఉండేదండి. ఒక ముసలావిడ అనమాట, వాళ్ళ మనవరాల్ని ఒకడు ఎత్తుకుపోతాడు. దాని మొగుడు వాడిని అడుగుతుంది, నీ పేరేంటి బాబు అంటే, నది దాటాలి వాళ్ళు, నది దాటడానికి గుర్రం ఉంటుంది వాడి దగ్గర, గుర్రం మీద వస్తాడు, పడవ ఉండదు అక్కడ. అప్పుడు ముసలావిడని అతను అడుగుతాడు దాటించనా అని, దాటించమంటుంది. వాడు అంటాడు ఫస్ట్ ఈ అబ్బాయిని నేను దాటిస్తాను, మిమ్మల్ని తర్వాత దాటిస్తాను అంటాడు. సరే అంటుంది. నీ పేరేంటి అంటే దాని మొగుడు అంటాడు అనమాట. అంటే సరే అని దాటిచ్చేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ముసలావిడ దాని మొగుడు దాన్ని ఎత్తుకుపోయాడని ఏడుస్తుంది అనమాట. అలాగా ఈయన చంద్రబాబు నాయుడు చేస్తాడు అని ఏడుస్తున్నాడు ఈయన. అర్థం ఉంది అసలు. సో ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది, మానసిక స్థితి సరిగా లేదు. సో ఈయన ఏం చేస్తాడు, పెద్ద స్క్రిప్ట్ ఏం రాస్తాడు, ఎలక్షన్స్లోపు ఏదైనా తన్ని తాను హాని చేసుకుంటాడా, లేదు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తాడా, అది ఏంటి అనేది మనకు తెలియదు. ఒకవేళ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాడా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్న ప్రశ్నలండి. చూద్దాం ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందో. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.